జీహెచ్ఎంసీ డీఈఈగా పనిచేస్తున్న తన భార్య దివ్యజ్యోతి లంచాల సొమ్ము ఇంట్లో దాచిందంటూ భర్త వీడియో విడుదల చేసి సంచలనం సృష్టించిన ఉదంతంలో ఏసీబీ దర్యాప్తు పూర్తి చేసింది. లంచాలు తీసుకోవడం వాస్తవమేనని నిర్ధారించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988లోని సెక్షన్ 7A కింద ఆమెపై కేసు నమోదు చేసింది. గతేడాది అక్టోబర్ 11న ఇంట్లో దాచిన నోట్ల కట్టల్ని వీడియోలో ప్రదర్శించడంతో పాటు ఆమె భర్త శ్రీపాద్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. సుమారు 400 కోట్ల రూపాయల మేర పనులను ఆమోదించడం ద్వారా కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఆ సొమ్మును కాంట్రాక్టర్ల నుంచి తన బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయించారంటూ ఫిర్యాదు చేశారు. శ్రీపాద్ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు మణికొండ మున్సిపల్ కమిషనర్ నుంచి సమాచారం సేకరించారు. మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ పనులకు ఇన్ఛార్జిగా దివ్యజ్యోతి వ్యవహరించారని గుర్తించారు. గుత్తేదారులను సైతం విచారించగా ఒక కాంట్రాక్టర్ వేర్వేరు సమయాల్లో 14 లక్షలు ఇచ్చినట్లు అంగీకరించారు. మరో కాంట్రాక్టర్ సైతం ఇదే తరహాలో 16,000 ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. బిల్లులు మంజూరు చేయరనే భయంతో 42,000ను లంచంగా ఇచ్చినట్లు ఇంకో గుత్తేదారు అంగీకరించారు. 8 నెలల్లో కేసు దర్యాప్తును ఏసీబీ అధికారులు పూర్తి చేశారు.